వాళ్ళు ఏం చెప్పారు నీకు? సత్సంగం కంపల్సరీ ఉండాలి అని చెప్తారు. అలానే ఆచార సాంగత్యం ఉండాలి అంటారు. ఎందుకని? నువ్వు అక్కడికి వచ్చి ఆ 4 మాటలు వింటున్నప్పుడే, వారానికి ఒక రోజు వస్తాం ఇక్కడికి మనం. ఈ వారం రోజుల్లో మన మనసు ఏమైంది? మాయలో పడిపోయింది. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తాం? మనలో పడిన ఆ మాయనంతా కడుక్కుంటాం అనమాట. ఒక వారం రోజులు ఎలా అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా వంట చేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ సాయంత్రం శుభ్రం చేసుకుంటాం కదా, మళ్ళీ పక్క రోజు ఉదయానికి సిద్ధం చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? ఆ వారం రోజుల్లో మనలో పేర్కొన్న మురికినంతా శుభ్రం చేసుకుంటున్నాం. కానీ మళ్ళీ బయటకు వెళ్ళాక తగిలించుకుంటున్నాం. కొద్ది రోజుల తర్వాత ఆ మార్పు మీలో ఎప్పుడైతే స్థితమవుతూ వస్తుందో అప్పుడు మీరు ఎక్కడైనా ధ్యానం చేయండి. ఇక్కడ క్లాసులకు వచ్చారా లేదా అనేది కాదు, ఎప్పుడు మీలో ఆ మార్పు అనేది సంభవించింది కాబట్టి నెమ్మదిగా మీలో మార్పు అనేది ఇంకా పెరుగుతూ పోతుంది. మీ దారి ఎటుకెళ్తుంది? ప్రాపంచికం మీద నుంచి మీ దృష్టి ఆధ్యాత్మికత మీదకు వెళ్తుంది. ఆధ్యాత్మికత వేరు కాదు, ప్రాపంచికత వేరు కాదు. కానీ మొదట మాత్రం మనకి రెండుగానే కనిపిస్తాయి. ఎందుకు అంటే మన దృష్టి ఎప్పుడూ ప్రపంచం మీదే ఉంది, మన చుట్టూ కనిపిస్తున్న ఈ జగత్తు మీదే ఉంది. వాటి ప్రభావమే మన మీద ఉంటుంది కదా. ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో వీటి ప్రభావమే మన మీద ఉంటుంది. మన లోపలికి వెళ్ళిన దాని మీద కంటే కూడా బయట కనిపిస్తున్న ఆ ఆకర్షణలు మనల్ని ఎక్కువగా లాగుతూ ఉంటాయి. అందుకనే మనం ఎక్కువ మాయలో పడిపోతుంటాం, మనసు మాటే వింటుంటాం. కానీ ఇక్కడ క్లాసులు వినే కొద్దీ, మీలో మార్పు వచ్చే కొద్దీ దేని మీద దృష్టి పెడుతున్నారు? మనసుని పక్కన పెడుతున్నాం. మనసు అంటే ఏంటి? మనసే మాయామృగము అంటారు. అంటే ఏందది? ఒక మాయని మన మీద కమ్మేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? ఇదంతా మాయా అని తెలుసుకుంటున్నాం. కనిపించేదంతా మాయా. ఏదైతే నేను దేవుడు అనుకుంటున్నానో, నా లోపల ఉండి నడిపిస్తుంది అనుకుంటున్నానో అది మాత్రమే సత్యం. ఈ పైకి కనిపిస్తున్న ఈ దేహం అశాశ్వతం. కానీ నేను ఇన్ని రోజులు దీనికోసమే పాకులాడాను, ఇది సుఖంగా ఉండాలి కదా, దీనికి అన్నీ అనుభవించాలి కదా అని రకరకాల తిండ్లు కావాలి, రకరకాల పడుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ అన్నీ సుఖవంతమైన జీవితం కావాలని దానికోసం పాకులాడాను. కానీ ఇది నాతో రాదు. ఏది నాతో వస్తుంది? నేను ఏ సత్యాన్ని అయితే తెలుసుకుంటున్నానో, ఏ జ్ఞానాన్నైతే, అంటే ఈ ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని దేన్నైతే తెలుసుకుంటున్నానో అది మాత్రమే నాతో వస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇప్పుడు నేను ప్రేయర్లో చదివాను కదా, ఇహ పర సౌఖ్య కైవల్య పరమపదం. అంటే మనం తెలుసుకుంటున్న జ్ఞానం ఎక్కడ సుఖాన్ని ఇస్తుంది మనకి? ఇటు ఇహంలోనూ ఇస్తుంది, ఇటు ఈ శరీరం వదిలేక కూడా మనకి సుఖాన్నే ఇస్తుంది. కేవలం ఈ శరీరం ఉన్నప్పుడే కాదు, ఈ ప్రాపంచికమైన సంపదలన్నీ ఎప్పుడు సుఖాన్ని ఇస్తున్నాయి మనకి? శరీరం ఉన్నంత వరకే. అది కూడా గ్యారంటీ ఉందా? నేను 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాను, ఓ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను, పడుకోవడానికి హంసతూలిక తల్పాలు కొనుక్కున్నాను, అవి ఎప్పటిదాకా నాకుంటాయి? నేను ఆ పరుపు మీద పడుకోగలను, ఆ మెత్తడి పరుపుని అనుభవించగలను అనుకున్నాం అనేది ఆ కోరిక తీరినంత వరకే. తర్వాత వెంటనే ఇంకొక కోరిక వస్తుంది. ఆ కోరిక వచ్చినప్పుడు ఈ సంతోషం ఏమైంది? ఆవిరైపోయింది. కానీ ఇక్కడ మనం తెలుసుకుంటున్న ఈ జ్ఞానం వల్ల మనకు వచ్చే ఆనందం ఇది శాశ్వతం. ఎప్పుడు మనలో ఎలా ఉంటుంది? ఆనందాన్ని పెంచుతూనే పోతుంది. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, లేకపోవచ్చు, పడుకోవడానికి హంసతూలిక తల్పాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ఆనందంగా ఉంటావు. మనకి ఏది కావాలి? ఏది కావాలి మనకి? నిత్యం ఉండే ఆనందం కావాలా? ఒక క్షణం అనుభవించే సంతోషం కావాలా? చెప్పండి. అందుకోసమే కదా మనం ఇక్కడికి వస్తున్నాం. ఆదివారం, మామూలుగా ఆదివారం అంటే ఇంట్లో పిల్లలు నిద్రలు లేవరు. అంటే నేను చూస్తున్నాను కదా, ఇంట్లో పనులు కావు, రోజు 8 గంటలకల్లా అయ్యే పనులు. ఆదివారం అయితే 12 అయినా కావు. కానీ ఎందుకు మనం అన్నీ కానిచ్చుకొని ఇక్కడికి పరిగెత్తుకొని వస్తున్నాం? అక్కడికన్నా కూడా మనకిక్కడ ఆనందం లభిస్తుంది కాబట్టి కదా. ఇక్కడ మనకి ఈ ఆనందం ఇచ్చేదానికి, ఈ జ్ఞానాన్ని తెలియచేసేదానికి మనం ఎవరి మీద దృష్టి పెడుతున్నాం? గురువుల మీద దృష్టి పెడుతున్నాం. ఎందుకని? గురువు అనేవాడు ఎలా ఉన్నాడు? ప్రాపంచికంగా కూడా మనకి ఏది నేర్చుకోవాలన్నా ఒక గురువు అవసరమే. అలానే ఆధ్యాత్మికంగా కూడా ఒక గురువు అవసరమే. కానీ పత్రికారు ఏమంటారు? నీకు గురువు అవసరం లేదు, నేను గురువుని కాదు, మీరు నాకు శిష్యులు కాదు అంటారు. కానీ ఆయన కూడా ఒక రూపం ధరించి వస్తేనే కదా మనకు ఆ ధ్యానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని అందించుకుంటా పోయారంటే ఒక రూపం ఉంటేనే కదా. అంటే ఆయన గురువుగా ఒప్పుకోకపోయినా మనం అక్కడ ఆయనని గురువుగానే కదా తీసుకున్నాం. ఆయన చెప్పిన ఇదే కదా శ్వాస మీద ధ్యాస అనేది, ఆయన చెప్పిందే కదా. అంటే అక్కడ మనకు ఆయన గురువు అయ్యాడు కదా. కానీ ఏం చెప్తున్నాడు? నువ్వు ఎవరి మీద దృష్టి పెట్టొద్దు.